విద్యారంగ ఆర్థిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో బుధవారం రణభేరి ప్రచార రథం నిర్వహించారు. సీతంపేటలో ప్రారంభమైన ఈ ర్యాలీ నీలకంఠాపురం, కురుపాం మీదుగా పార్వతీపురం వరకు సాగింది. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహన్ రావు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి, ఆర్థిక బకాయిలు చెల్లించడానికి శ్రద్ధ చూపడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు బోధనేతర కార్యక్రమాలతో సతమతమవుతున్నారని, వెంటనే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ, యాప్లను రద్దు చేస్తామన్న విద్యాశాఖ లీప్ యాప్లోనే అనేక యాప్ల పనిభారాన్ని చూపించిందని, వీటితో ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు చెప్పే విలువైన సమయాన్ని కోల్పోతున్నారని, ఇది ప్రభుత్వ విద్యా వ్యవస్థని నిర్వీర్యం చేస్తుందని దుయ్యబట్టారు. యూటీఎఫ్ రాష్ట్ర నాయకురాలు కె విజయగౌరి మాట్లాడుతూ, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4 డిఏలను అమలు చేయకుండా తాత్సారం చేస్తుందని విమర్శించారు. తక్షణమే ఆర్థిక బకాయిలన్నింటినీ విడుదల చేయాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు ఉద్యమిస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.